హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న మీకు మా గణపతి మందిర్లో అన్నదాన కార్యక్రమం జరిగిన వీడియోని అయితే మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఈ వీడియోలో వచ్చేసి అన్నదాన కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకైతే లడ్డు వేలంపాట మొదలైందండి. ప్రతి సంవత్సరం లాగానే మొదట చిన్న లడ్డూని అయితే వేలంపాట వేసారండి. తర్వాత అయితే పెద్ద లడ్డూని వేలంపాట వేస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా వేలంపాట అయితే చిన్న లడ్డూతో స్టార్ట్ చేశారండి. చిన్న లడ్డు వచ్చేసి 11 కేజీలండి, పెద్ద లడ్డు వచ్చేసి 18 కేజీలు. అయితే ఫస్ట్ అయితే చిన్న లడ్డు వేలంపాట స్టార్ట్ చేశారండి. చిన్న లడ్డు స్టార్టింగ్ నుంచి అయితే పోటాపోటీగా చకాచకా 40,000 వరకు అయితే వచ్చేసిందండి. ఆ తర్వాత 15 నిమిషాల టైంలో అయితే చివరిగా 43,000 అయితే పాట పాడుకున్నారండి. చివరిగా పెద్ద లడ్డు అయితే వచ్చేసి పోటాపోటీగా అయితే 48,099 రూపాయలకి అయితే పాడుకున్నారండి. వేలంపాట్లో స్వామివారి లడ్డూని, దండని, హుండీని, కలశాన్ని పాడుకున్న వాళ్ళందరూ మేళతాళాల మధ్య మా పందిరి దగ్గర నుంచి ఆంజనేయస్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళి పూజారి గారితో పూజ చేయించుకుని మళ్ళీ తిరిగి ఎవరింటికి వాళ్ళు చేరుకుంటారండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రం వచ్చే ఈ అరుదైన అదృష్టాన్ని దక్కించుకున్న వాళ్ళకి ఆ వినాయకుని స్వామి ఆశీస్సులు వారేంట శుభం జరుగుతుందని నా ఫీలింగ్ అండి. అలా 2 లడ్డూలు వేలంపాట తర్వాత అయితే స్వామివారి మెడలో దండ వేశారు కదండి, 20 రూపాయల నోట్ల కట్ట దండ. అలాగే స్వామివారి దగ్గర ఈ 11 రోజులు పెట్టిన ఉండిని, అలాగే స్వామివారి పందిరిలో ఈ 11 రోజులు పూజించుకున్న కలశం కూడా వేలంపాటలో భక్తులు ఎంతో ఆసక్తిగా ప్రతి సంవత్సరం పాట పాడి గెలుచుకోవడం జరుగుతుందండి. ఈ లడ్డు వేలంపాట నిజంగా ఫస్ట్లో ఎవరు స్టార్ట్ చేశారో కానీ ఆ 11 రోజుల్లో ఈ లడ్డు వేలంపాట మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుందండి. ఇది చూడడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు, చాలా సందడిగా జరుపుకుంటారు. అలా ఈ సంవత్సరం లడ్డు వేలంపాటలో వచ్చిన ఆదాయాన్ని నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి జరుపుకోవడం, ముందుగానే పెట్టుబడిని రెడీ చేసుకోవడం అనేది మాత్రం ఆలోచన చాలా బాగుందండి. ఎందుకంటే ఇలా ముందుగా కొంత పెట్టుబడి ఉండడం వల్ల నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం వినాయక పందిరి వేసి స్టార్ట్ చేయడానికి మనకైతే బూస్టింగ్ అనేది వస్తుందని అనేది నా అభిప్రాయం. మొత్తానికి ఏ ఆటంకాలు లేకుండా చాలా ఆసక్తిగా అయితే లడ్డు వేలంపాట అయితే ఈ సంవత్సరం జరిగిందండి. అందరం అయితే చాలా సంతోషించాము. ఇక నెక్స్ట్ నిమజ్జనం కార్యక్రమం అయితే స్టార్ట్ అవబోతుందండి. ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి.